హర్నియా ఎన్ని రకాల ఉంటుంది, అది ఎలా మనము కనుక్కోవచ్చు. హర్నియా అనేది మనకి బాడీలో ఎక్కడైనా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంబిలికల్ హర్నియా, ఇంగ్వైనల్ హర్నియా, ఇన్సిషనల్ హర్నియా, హైయాటస్ హర్నియా, వెంట్రల్ హర్నియాస్ అని ఇట్లా మనం డివైడ్ చేస్తాం అనమాట. సో అసలు ఈ అంబిలికల్ హర్నియా అంటే ఏంటి అంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి గర్భానికి మనకి కనెక్షన్ ఒక అంబిలికల్ కార్డ్ ఉంటుంది. పుట్టిన తర్వాత ఈ అంబిలికల్ కార్డ్ కట్ చేసిన తర్వాత మనకి బొడ్డు దగ్గర వూండ్ హీల్ అయ్యి ఒక స్ట్రాంగ్ స్కార్ లాగా పడుతుంది. కానీ అయినా అక్కడ ఒక చిన్న డిఫెక్ట్ ఉంటుంది. ఆ స్కార్ హీల్ అవడం వల్ల ఆ డిఫెక్ట్ అనేది పెద్ద కనిపించదు. బట్ మనం ఏజ్ పెరిగే కొద్దీ అండ్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ డిఫెక్ట్ పెద్దదయ్యి అక్కడ నుంచి హర్నియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అది ఇంగ్వైనల్ హర్నియా అంటే మోస్ట్ కామన్ ఇంగ్వైనల్ హర్నియా జెంట్స్ లో ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఈ టెస్టిస్ అనేది పొట్టలో నుంచి బీజంలోకి స్క్రోటంలోకి పుట్టిన తర్వాత అది డిసెండ్ అవుతుంది అనమాట. ఆ డిసెండ్ అయ్యేటప్పుడు మనకు అక్కడ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ కొంతమందికి క్లోజ్ అయిపోతుంది, బట్ కొంతమందికి అలానే ఉండిపోతుంది. ఇంకోటి ఇన్సిషనల్ హర్నియా. ఇన్సిషనల్ హర్నియా అంటే వీళ్ళకి ప్రీవియస్ గా ఇంతకు ముందు ఏమైనా సర్జరీ సైడ్ ఉంటుంది. ఆ సర్జరీ సైట్ నుంచి వూండ్ వీక్ అయ్యి అక్కడ నుంచి హర్నియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే హైయాటస్ హర్నియా. ఈ హైయాటస్ హర్నియా అనేది మనకి ఈ పొట్ట భాగము ఛాతీలోకి ఉబ్బిపోవడం, అక్కడున్న కండరాలు కూడా వీక్ అయినప్పుడు ఈ పొట్టతో పాటు ఇంకా ఉన్న ఆర్గాన్స్ కూడా ఛాతీలోకి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటిని మనం ఎలా కనుక్కుంటాము అంటే, జనరల్ గా మోస్ట్ కామన్ మనం చేసే టెస్ట్ ఏంటంటే అల్ట్రాసౌండ్ అబ్డోమెన్.